ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కోసం పూజలు మొక్కులు. వివరాలకు వెళ్ళినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అస్వస్థతకు గురయ్యారు అని చెప్పేసి ఇటీవల వార్తా కథనాలు. సో ఈ క్రమంలో జన సైనికులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు విపరీతంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారులతో సమావేశంలో ఉండగా తనకి కొంచెం బాడీ ఏంటో మరి డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి కొంచెం నీరసించి ఇక ఇబ్బంది పడుతూ ఉన్నారట. సో ఈ క్రమంలో ఇక ఆయన్ని ఇమ్మీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించాలి అని చెప్పేసి ఎమర్జెన్సీగా ఆ స్పెషల్ ఫ్లైట్లో అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ చూసిన వెంటనే లేదు సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారట. సో ఈ క్రమంలో ఆ సర్జరీ చేయటం సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం ఇదంతా జరిగింది. ఈ లోపటే మరి ఆటోమేటిక్గా ఆందోళనలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళ యొక్క అభిమాన నటుడు, అభిమాన నాయకుడు, ఒక పార్టీ అధినేత, సో కొన్ని కోట్ల మంది ఆయన ఆరాధిస్తూ ఉంటారు. సాధారణంగా సినిమా యాక్టర్లకి అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం భక్తులు ఉంటారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన వ్యక్తిత్వంలో ఆయన నుంచి వాడు లేడు. అసలు ఆయన ఎప్పుడు కూడా సామాన్య వ్యక్తిలాగానే వ్యవహరిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ఒకసారి ఫామ్ హౌస్లో కూడా చెట్టు కింద కూర్చొని మట్టి కొండలో పెరుగన్నం తింటూ ఉంటాం ఇట్లా. సో నిరాడంబర జీవితం గడపడానికి ఆయన ఇష్టపడతూ ఉంటారు. ఆయన ఏదో పెద్ద ఫిల్మ్ యాక్టర్ అని ఏదో కొంతమంది ఉంటారులే, బాగా పోకడలు పోతూ ఉంటారు. ఆయన అసలు ఆ తత్వమే కాదు, నేను చాలా సాదా వ్యక్తిని అనే తరహాలోనే ఉంటారు అనమాట. సో అది బాగా కనెక్ట్ అయింది పబ్లిక్కి. సో ఇది ఎలా ఉంటే ఆయన సామాజిక సేవ, సామాజిక స్పృహ ఎంత ఇది అంటే, ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు అంటే చూసి తట్టుకోలేరు. అటువంటి వ్యక్తి ఆయన నైజమే అట్లా. సో ఒక రాజకీయ నాయకుడనే కాదు, ఒక ఫిల్మ్ యాక్టర్ అనే కాదు, ఆయన సాధారణంగా కూడా ఆయన తత్వం అంతే. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆయన దృష్టికి తీసుకొచ్చినా, లేకపోతే ఆయన తెలుసుకున్న ఇమీడియట్గా స్పందించే విధానం చాలా ఉన్నాయి. ట్రాక్ రికార్డ్స్ చెప్పుకోవాలంటే ఉదాహరణకి పావలా శకుంతల గారు కావచ్చు, ఆవిడ తర్వాత ఒకానొక సందర్భంలో బయటపెట్టారు. అట్లా ఎన్నో ఉన్నాయి కోకొల్లలు. ఇంకా ఎంతమంది ఫిల్మ్ యాక్టర్లు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, కొంతమంది ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులు కావచ్చు, ఇట్లా అన్నీ కూడా. సో ఇవి కాకుండా ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక ఆయన దయాగుణం ఏ రేంజ్లో ఉంది అంటే తెలియదేం కాదు. ఇక ఆయన సొంతగా సంపాదించుకున్నదంతా కూడా స్వాహా చేసే ఖర్చులు పెట్టేసేస్తూ ఉంటారు. సో ఇక ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏమవుతుందో ఏంటో కూడా చూడటం ఆయన ముందు ఏంటి అంటే అన్నవాడికి ఆదుకోవాలి అనే తరహా. సో అందుగురించే ఆయన సంపాదించింది ఏంటి అంటే ఆ ప్రజల అభిమానం. ఆ అభిమానమే ఇప్పుడు ప్రజలకి అంటే ఎవరెవరైతే ఆయన్ని తీవ్రంగా అభిమానిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అరే అంటే అది మా పవనానికి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళల్లో పూజలు, పురస్కారాలు, మొక్కులు, కొబ్బరికాయలు కొడతాలు. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతిలో నిన్న కిరణ్ రాయల్ ఆయన ఆధ్వర్యంలో కొంతమంది అభిమానులతో గుళ్ళకి వెళ్ళి పూజలు చేశారు, టెంకాయలు కొట్టారు. ఇక అక్కడ నుంచి వాళ్ళు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉన్నారు, మా నాయకుడు త్వరితగతిన కోలుకోవాలి అని చెప్పేసి. ఇది ఎక్కడికక్కడ జన సైనికులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంటే ప్రముఖులు, అందులోనూ ప్రధాని మోదీ గారు ఆయన నిన్న ఫోన్లో పరామర్శించడం, దాని తర్వాత ట్వీట్ చేయటం. సో త్వరితగతిన ఆయన రికవర్ అయిపోవాలి అని చెప్పేసి, ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, మళ్ళీ ప్రజా జీవితంలో రావాలి అని చెప్పేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఎమోషన్ చాలామందికి. ఆయన మామూలుగా వారాహి యాత్రలో కావచ్చు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ రకంగా అంటే ఆయన వాటర్ తాగిన అరుపులే, తల ఎలా అన్న అరుపులే, టవల్ పట్టుకున్న అరుపులే. ఆయనకున్న చరిష్మా అది, పబ్లిక్లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అది. సో అటువంటి వ్యక్తికి ఆల్ ఆఫ్ ఏ సడన్గా కొంత అస్వస్థతకు గురయ్యారు అనగానే కొంత ఆందోళన ఉంటుంది కదా. సో ఈ క్రమంలోనే ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్స్ చేశారు, అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులైనటువంటి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏంటి సాయి దుర్గాతేజ్, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి అంటే అభిమానులు మీరు ఎట్లాగో పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ
ఇబ్బంది లేదు, హ్యాపీగా ఆయనకి సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది. బ్రహ్మాండంగా ఒక వారం 10 రోజుల్లో రికవర్ అయిపోయి మీ అందరూ ముందుకు మరలా వస్తారు అని చెప్పేసి అన్నయ్య మెగాస్టార్ చెప్పడం. సో ఈ రకంగా ఎలా చెప్పాలి అంటే, ఓ నాయకుడికి ఇటువంటి అభిమానులు, ఇటువంటి ప్రజాదరణ లభించడం అంటే నిజంగా ఎన్నో జన్మల సుకృతం. ఆయన దొరకటం ఆయన అభిమానులకు అదృష్టమే, అలాగే ఇట్లాంటి అభిమానులు దొరకటం ఆయనకి అదృష్టమే. సో వీటన్నిటికంటే కూడా ఒక నాయకుడిగా ఆయన ఉండటం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఆ గిరిజన సోదరులకు సంబంధించి వాళ్ళకి సౌకర్యాలు లేకపోవడం, వాళ్ళకి రోడ్డు వసతి కావచ్చు, అలాగే నీటి వసతి కావచ్చు, ఇంకొన్ని గ్రామాల్లో అయితే కరెంటు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాతే, ఆయన మంత్రిగా కొన్ని శాఖలు తీసుకున్న తర్వాతే, ఉదాహరణకు అటవీ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఈ యొక్క అప్గ్రేడ్ చేయటం కావచ్చు, ప్రధానంగా ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించే విధానంగా వాళ్ళకి రావాల్సిన నిధులు తీసుకురావటం, ఖర్చు పెడతాం, వాళ్ళకి రోడ్స్ వేయటం, ఇవన్నీ. సో ఓ విధంగా చెప్పాలంటే ఇటువంటి నాయకుడిని కదా ప్రజలు కోరుకుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. ఎందుకు నేను మామూలుగా రెగ్యులర్గా బయట తిరుగుతున్నప్పుడు, ఎదుర్కొన్న జర్నీ చేస్తున్నప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇటువంటి ఆయన కదండి మనం కోరుకుంటుంది ఇన్ని సంవత్సరాలుగా, ఇవాళ రాజకీయాలు అసలు పాడైపోయినాయి, అటువంటి సమయాల్లో ఆయన వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండంటే, ఓహో ప్రజల్లో ఇటువంటి ఆదరణ ఉంది, ఇటువంటి అభిప్రాయం ఉంది ఆయన పైన. మొదట్లో చాలా చులకన భావంతో ఉండేవాళ్ళు, అంటే ఆ ఇంపాక్ట్ అలా ఉండేది, ఆ ప్రజారాజ్యం ఇంపాక్ట్. ఆ తర్వాత ఇంకా ఆయన ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఏంటి నేనంటే ఏంటో చూపిస్తానన్న తర్వాత ఆ ఒక్క ఛాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉపయోగించుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకున్నాడు అనేది క్లియర్గా తేడతెల్లమైపోయింది ప్రజలకి. ఈ నిరంతరం ప్రజల్లో ఉండటం, అప్పటికీ ఆయనకి ప్రాణహాని ఉంది అన్న అల్లూరు జిల్లా కావచ్చు, మన్యం జిల్లా కావచ్చు, ఆ తండాల్లోకి వెళ్ళిపోవడం, ఆ అడవుల్లోకి తిరగటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. సో ఇదే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చాడా, అసలు పొరపాటును కూడా రాలా, అపాయింట్మెంట్ కూడా లేదు ఏ ఒక్కరికి, అంత తేడా అనమాట. సో ఆ రకంగా చేశాడు కాబట్టి ఇవాళ ఇంత చిన్న ఇబ్బంది కలిగింది అనగానే ఇమీడియట్గా అటువంటి స్పందన వస్తుంది ప్రజల్లో, అటువంటి అభిమానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఇది. కాబట్టి మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన వారం రోజుల్లో 10 రోజుల్లో బ్రహ్మాండంగా రికవర్ అవుతారు. పైగా ఆయన ఏమీ సాదాసీదాగా అంటే మిగతా హీరోల్లాగా ఉన్న వ్యక్తి కూడా కాదు కదా, ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, మార్షల్ ఆర్ట్స్ చేసిన వ్యక్తి, బాడీలో ఆ స్టిఫ్నెస్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. సో ఎవరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బ్రహ్మాండంగా మరలా ప్రజల మధ్యలోకి వస్తారు, ఇక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు, ఇలాగే ప్రజాసేవ కొనసాగిస్తారు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆయన అలాగే నూరేళ్ళు ఆరోగ్యాలతో ప్రజలకు సేవను అందించాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.